Hi, hi. Good afternoon, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. We are in 121 fanning. If you wait for some time, ante 122 లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ యాక్చువల్లీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలామంది ఫెయిల్ అవుతానేమో అని అనుకొని ఎఫర్ట్ చేయటం బంద్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. భయం. రేపు పొద్దున రోజున నేను ఒకవేళ అటెంప్ట్ చేశారనుకో, చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, పేరెంట్స్ ఏమనుకుంటారు, మా మిస్సెస్ ఏమనుకుంటుంది. సో తోటి వాళ్లకు నేను ఎంతో గొప్పగా మాట్లాడి గొప్పల విషయాల గురించి చెప్పాను, ఇప్పుడు నేను ఫెయిల్ అయితే వాట్ ఈజ్ అవర్ సిచ్యువేషన్ అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో దానివల్ల ముందుకెళ్ళలేదు. ఎప్పుడు కూడా మనము అటెంప్ట్ చేయడానికి ఫియర్ కనుక ఫేస్ అయ్యామనుకో అది ఎప్పటికీ రాదు. సో ధైర్యం చేసి ముందుకెళ్ళాలి. ఏదవుతుంది ఆటోమేటిక్ ఒకవేళ పోతే సక్సెస్ కావు, మళ్ళీ దట్ ఈజ్ పెడస్టల్ ఆఫ్ సక్సెస్లో ముందుకెళ్ళాలి. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు అటెంప్ట్ చేయకుండా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మీద ఉంటే మాత్రం ఎప్పటికీ నువ్వు పైకి రాలేవు. బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది నువ్వు భయపడకూడదు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండకూడదు. కాకపోతే బిఫోర్ ఓన్లీ యూ హ్యావ్ టు థింక్ ఏం చేయాలి. బికాజ్ ఆఫ్ నీ శక్తి సామర్థ్యాలను అనుసరించి నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని నీ నమ్మకంతో ఒక ప్రాపర్ ప్రాసెస్లో కనుక వెళ్తే యు ఆర్ ద సక్సెస్ఫుల్ ఇన్ ఈ టాస్క్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డన్. బట్ ప్యూరిటీ కరెక్ట్గా నువ్వు కనుక దాన్ని ప్రాపర్ ప్లానింగ్ ప్రాపర్ అనాలిసిస్ కనుక చేసుకోగలిగితే యు ఆర్ ద సక్సెస్ఫుల్. నో డౌట్ ఇట్ ఈస్ 100% నీలో సక్సెస్ అనే పర్సన్ ఉన్నాడు. దాంట్లో భయము అనే దాంతో, అంటే నేను ఫెయిల్ అవుతానే భయంతో చాలామంది అనమాట అలా ఫియర్ అయ్యి అనుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి అయ్యేవాడు కాదు, రజనీకాంత్ ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అయ్యేవాడు కాదు. సో వాళ్ళందరూ కూడా చేశారు అంటే వాళ్ళ యొక్క కెపాసిటీని వాళ్ళ ముందు మెరుగుపరుచుకొని నమ్మకం వాళ్ళు నేను చేస్తాను భయపడి ఉండరు. వాళ్ళు భయపడి ఉండేటైతే మీలాగా ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. సో ఎనీ ఫీల్డ్ తీసుకో, ధీరుభాయ్ అంబానీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఉంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కింద, టాటా బిర్లా, ఇలా ఎంతోమంది, రతన్ టాటా, ఈ విధంగా ఎంతోమంది తన యొక్క హిస్టరీని క్రియేట్ చేసిన వాళ్ళంతా కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని కాదు, తమ శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నారు. ఎట్లాగైనా ఐ కెన్ డూ ఇట్. అలా లేకపోతే మీరు ఎప్పుడు నడక రాని వాళ్ళు నడుస్తూ ఉంటే కానీ మీకు నడక రాదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ అలానే ఉంటారు. సో దాట్ ఎప్పుడైనా మున్ముందుకి ఇంకా ముందుకి వెళ్ళాలంటే మాత్రం ఈ యొక్క ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని పక్కకు పెట్టాలి. మీ మీద మీకు నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. సో దట్స్ అ స్ట్రాంగ్ విజన్ ఉంటే కనుక యూ విల్ బీ ద సక్సెస్ఫుల్. సో చాలామంది ఏంటంటే ఎవరి గురించి ఆలోచించాలి. మీరు సక్సెస్ అయినప్పుడు అందరూ మీ దగ్గరికి వస్తారు. సో ఎవరో గురించి ఆలోచించి మీ టైంని, మీ ఒక వాల్యుబుల్ టైం, ఇప్పుడు ఇచ్చినటువంటి మానవ జన్మ చాలా అత్యున్నతమైంది. దాంట్లో మీకు ఇచ్చినటువంటి లైఫ్ చాలా షార్ట్. సో దీంట్లో ఇంకా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్కి కనుక మీకు అవకాశం ఇస్తే మీ లైఫ్ వేస్ట్. కాబట్టి ఎప్పుడు కూడా యూ షుడ్ బీ కాన్ఫిడెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ భయపడకూడదు. దేన్నైనా ఎదుర్కోవాలి, ముందుకు సాగాలి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి పులి స్టాప్ పెట్టండి, కామా కాదు పులి స్టాప్ పెట్టండి. సో ఈరోజే మీ అనుకున్న కార్యరూపంలోకి దార్చండి. ప్లాన్ చేసుకోండి, తదనుగుణంగా కార్యరూపంలో దార్చండి. దట్స్ ఆల్. ఓకే, bye. If you have any doubts towards this, you call me. My name is Seshu. My cell number is 9848730826. Bye. Your Seshu.